భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో సింధు జలాల ఒప్పందంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి? దీన్ని ఎప్పుడు చేసుకున్నారు? వాచ్ ఇట్. సింధు నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జల విద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకు గాను భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు 9 ఏళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి, బియస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు దక్కలుపడ్డాయి. సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారం భావనతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జల విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాంలను నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నీటి బాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడిచిన 6 దశాబ్దాల్లో ఈ నదీ ప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణ పరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్ గంగా నదిపై భారత్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తన భూభాగంలోకి నదీ జలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని, సింధు నదీ జలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్ వాదిస్తోంది. భారత్, పాక్ల మధ్య గతంలో 1965, 1971, 1999ల్లో యుద్ధాలు జరిగిన, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్న సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యాంల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్ గంగా, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచ బ్యాంక్ దాకా తీసుకెళ్లింది. తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొలిగితే ఇకపై కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్తాన్కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యాంలు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాది దేశాన్ని జల సంక్షోభం చుట్టుముడుతుంది.